వెల్కమ్ టు మీ టీవీ ఎడ్యుకేట్. నేను మీ మౌనిక. హౌ టు చెక్ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో తెలంగాణలో ప్రస్తుతం రేషన్ కార్డుల జాతర నడుస్తుంది. ఎక్కడ చూసినా మీ సేవ కేంద్రాల వద్ద విపరీతంగా జనాలు క్యూ కడుతున్నారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ చేయడం వంటి సేవలు లభిస్తున్న విషయం మనందరికీ తెలిసింది. అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అని అనుకుంటున్నారా? అసలు సమస్య ఇక్కడే వచ్చింది. మరి కొత్త రేషన్ కార్డుల కోసం అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు, కానీ దాని స్టేటస్ ఏంటి, రేషన్ కార్డులు మంజూరు అయ్యిందా లేదా, ఎలా తెలుసుకోవాలి అనే విషయాలపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇంట్లో నుంచే మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అందుకోసం ఈ స్టోరీపై ఒక లుక్ వేయండి. ముందుగా తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ FSC అని సెర్చ్ చేసి అధికారిక వెబ్సైట్ ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక రేషన్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే FSC అప్లికేషన్, స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ అలా ఆప్షన్లు కనిపిస్తుంటాయి. FSC అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ సేవ అప్లికేషన్ సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా జిల్లా పేరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ నెంబర్, బ్యాంక్ లో దరఖాస్తు సమయంలో మీ సేవ రసీదు నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయగానే మన అప్లికేషన్ కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరిదైనా రేషన్ కార్డ్ రిజెక్ట్ అయితే దాని స్టేటస్ తెలుసుకునేందుకు స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ మీద క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, అందుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. చూశారు కదా, 5 నిమిషాల్లో మన రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మీ టీవీ ఎడ్యుకేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి మీ టీవీ ఎడ్యుకేట్.